అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కోల్కతా ఘటన మరొక ముందే అస్సాం నాగౌ జిల్లాలో మరొక ఘటన చోటు చేసుకుంది. 14 ఏళ్ల చిన్నారిపై గ్యాంగ్ రేప్ కి పాల్పడ్డారు ముగ్గురు వ్యక్తులు. అయితే ట్యూషన్ నుంచి ఇంటికి తిరిగి వస్తుండగా ఈ అఘాయిత్యం చోటు చేసుకుంది. 10వ తరగతి చదువుతున్న విద్యార్థిని అయితే ఉదయం స్కూల్ ముగించుకున్న తర్వాత ట్యూషన్కి వెళ్ళింది. ఆ తర్వాత ట్యూషన్ నుంచి గురువారం రోజున సాయంత్రం ఇంటికి వస్తున్న నేపథ్యంలో బైక్ పై వచ్చినటువంటి ఒక ముగ్గురు వ్యక్తులు ఆ అమ్మాయిని ఎత్తుకెళ్లారు. ఆ తర్వాత అమ్మాయిపై అత్యాచారానికి పాల్పడ్డారు. తీసుకువచ్చి రోడ్డు పైన పడవేశారు. ఈ ఘటన అస్సాం నాగౌ జిల్లాలో జరిగింది. 14 ఏళ్ల చిన్నారి 10వ తరగతి చదువుతున్న చిన్నారిని అపహరించి అఘాయిత్యానికి పాల్పడి అత్యాచారం చేసి తిరిగి ఆ రోడ్డు పైన పడవేసిన ఘటన సంచలనం రేపుతోంది. కోల్కతా ఘటన మరొక ముందే మరొక చిన్నారి ఘటన చోటు చేసుకోవడంతో దేశవ్యాప్తంగా ఇప్పుడు ఈ అంశం చర్చనీయాంశం అవుతోంది. ఇక బాలికకు తీవ్ర గాయాలు కూడా అయ్యాయి. ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. అయితే 2 నిందితులు అరెస్ట్ చేశారు పోలీసులు. ఈ ఘటనతో ఒక్కసారిగా అస్సాం అట్టుడికిపోయింది. ఏకంగా మహిళా సంఘాలు ఈ యొక్క ఘటనకు పెద్ద ఎత్తున వ్యతిరేకించి వీధుల్లోకి వచ్చారు, ఆందోళన బాటపట్టారు, ఆందోళన చేశారు. అయితే నిందితులను కఠినంగా శిక్షిస్తామని సీఎం హిమంత బిశ్వ శర్మ కూడా చెప్పారు. పోలీసుల నుంచి తప్పించుకునే ప్రయత్నం చేశారు. అయితే చెరువులో దూకి ప్రధాన నిందితుడు చెరువులో దూకాడు. ఇస్లాం నిందితుడిని మృతదేహాన్ని వెలికి తీశారు పోలీసులు. సో 2 అరెస్ట్ చేశారు. మరొక వ్యక్తి తప్పించుకునే ప్రయత్నం చేస్తూ చెరువులో దూకాడైతే చెరువులో నుంచి ఆ వ్యక్తిని కాపాడారు. అయితే మృతదేహాన్ని మాత్రం వెలికి తీశారు. ఆ వ్యక్తిని మాత్రం మరణించినట్టు తెలుస్తోంది. ఇక అమ్మాయి అయితే ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. 14 ఏళ్ల చిన్నారి 10వ తరగతి చదువుతున్న నేపథ్యంలో ఉదయాన్నే స్కూల్కి వెళ్ళి సాయంత్రానికల్లా ట్యూషన్కి వెళ్ళి తిరిగి వస్తున్న నేపథ్యంలో ఈ ఘటన చోటు చేసుకుంది. అందరినీ కూడా మరోసారి భయభ్రాంతులకు గురి చేస్తోంది. కలకత్తా సంబంధించిన జూనియర్ డాక్టర్ ఘటన మరొక ముందే అస్సాంలో మరో ఘటన చోటు చేసుకుంది. 14 ఏళ్ల చిన్నారి 10వ తరగతి చదువుతున్న ఒక విద్యార్థినిపై అతి కిరాతకంగా అపహరించి కిడ్నాప్ చేసి ఆ అమ్మాయిని ట్యూషన్కు వెళ్ళి ఇంటికి వస్తున్న నేపథ్యంలో రోడ్డుపైనే ముగ్గురు వ్యక్తులు బైక్ పైన వచ్చి ఆ అమ్మాయిని కిడ్నాప్ చేసి అత్యాచారం చేసి తిరిగి రోడ్డు పైన పడవేశారు. అయితే పోలీసులకి ఆ నిందితులను గుర్తించి వారిని 2 పట్టుకున్నారు. అయితే మరొక ప్రధాన నిందితుడు అస్లాంని దొరకబట్టేందుకు ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో ఆయన చెరువులో దూకాడు. చెరువులో దూకే నేపథ్యంలో అక్కడే మృతి చెందాడు. వెలుగు తీశారు పోలీసులు మృతదేహాన్ని. ఆ తర్వాత ఆయన్ని కూడా ఆసుపత్రిలో ఇచ్చారు. సో ప్రస్తుతం ఈ ఘటన సంచలనం రేపుతోంది. అస్సాం నాగౌ జిల్లాలో జరిగింది ఈ ఘటన. కోల్కతా జూనియర్ డాక్టర్ ఘటనపై ఇప్పటికే సుప్రీంకోర్టు సుమోటోగా తీసుకుంది కేసుని. సిబిఐ కూడా ఎంక్వైరీ స్టార్ట్ చేసింది. సంజయ్ రాయ్ అరెస్ట్ చేశారు. లై డిటెక్టర్ టెస్ట్ కూడా చేసేందుకు సిద్ధమైంది. మరోవైపు సందీప్ ఘోష్తో పాటుగా మరొక 4 కూడా లై డిటెక్టర్ టెస్ట్ చేసేందుకు సిద్ధమవుతున్నారు పోలీసులు. సిబిఐ చాలా సీరియస్గా ఉంది. అటు సుప్రీంకోర్టు కూడా చాలా పెద్ద ఎత్తున సీరియస్గా ఉంది. ఎందుకు ఇటువంటి ఘటనలు జరుగుతున్నాయి, ఇటువంటి ఘటనలు గల కారణాలు ఏంటంటే కూడా ముఖ్యంగా వైద్య విధానంలో వైద్య కళాశాల ఎటువంటి పరిణామాలు చోటు చేసుకుంటున్న విషయంలో కూడా ఒక టాస్క్ ఫోర్స్ కమిటీని కూడా ఏర్పాటు చేసింది. సో దేశవ్యాప్తంగా ఇటువంటి ఘటనలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో సుప్రీంకోర్టు చాలా సీరియస్గా తీసుకునే అవకాశం కనబడుతుంది. ఎందుకంటే 1 కాదు 2 కాదు, ఒక వ్యవధిలోనే ముఖ్యంగా అస్సాం రాష్ట్రంలో అయితే ఏకంగా ఒక 2 నెలల కాలంలోనే సుమారుగా 25 ఘటనలు చోటు చేసుకున్న ఇదే రకంగా 25 ఘటనలు కూడా పెద్ద ఎత్తున ఆందోళన కలిగించేవే. రేప్ ఘటనలు చెప్పొచ్చు, అపహరించి కిడ్నాప్ చేసి అత్యాచారం చేసే ఘటనలు ఎక్కువగా ఉన్నాయి. అయితే కొంతమంది ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు అక్కడికి ఏరియాలోకి అనుమానాస్పదంగా వచ్చి అమ్మాయిలను అపహరించి అత్యాచారం చేస్తున్నట్టుగా పెద్ద ఎత్తున ఆరోపిస్తున్నారు అక్కడ స్థానికులు. నిన్న సాయంత్రం ఎక్కడ చూసినా కూడా అస్సాం రాష్ట్రంలో ఆందోళన రేకెత్తించాయి. చాలా వరకు రోడ్డెక్కి నిందితులు కఠినంగా శిక్షించాలంటూ డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ అయితే వారందరూ కూడా కఠినంగా శిక్షిస్తామని చెప్పారు. ఇప్పటివరకు 2 అయితే పట్టుకున్నారు. మరొక నిందితుడు ప్రధాన నిందితుడు ఇస్లాం అయితే ఆత్మహత్య చేసుకున్నాడు.
మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.